ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. చాలు. 40 సంవత్సరాలు ఎవరు సంచరించారు అరణ్యంలో? ఇజ్రాయేలీలు. ఇందాక చెప్పాను కదా, 40 రోజులు వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు. సంచరించడం అంటే ఏంటి? అక్కడక్కడే తిరగటం. వీళ్ళు ఏం చేశారు? 40 రోజులు స్ట్రైట్ గా దారి వెంట వెళ్ళకుండా అక్కడక్కడే తిరిగారంట 40 సంవత్సరాలు, వాళ్ళకి తెలియకుండా. తర్వాత కానాను దేశానికి వెళ్ళాక అర్థమైంది వీళ్ళకి, 40 సంవత్సరాలు దేవుడు మనల్ని ఏం చేశాడు, అక్కడక్కడే తిప్పాడు రా 40 సంవత్సరాలు అని చెప్పి తర్వాత అర్థమైంది. ఈ జనం ఏ జనం అయితే బయలుదేరి కానానికి వెళ్ళాలనుకుందో ఆ జనం వెళ్ళాల, వారి పిల్లలు వెళ్ళారు ఆ దేశానికి. వారి ఆ బయలుదేరిన జనం అంతా అరణ్యంలో చచ్చిపోయారు, సగానికి సగం మంది. ఈ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు కదా. నాకు గుర్తుంది, నాకు తెలుసు, దేవుడు మధ్య మధ్యలో జోకులు వేస్తూ ఉంటాడు అనమాట. అబ్బులు నవ్వు వస్తుంది. ఒక చోట ఇర్మియా గారిని అంటా ఉంటాడు దేవుడు, నువ్వు లేచి నేను చెప్పే మాటలన్నీ ప్రచారం చెయ్యి అని అంటే ఇర్మియా గారు అంటారు, లేదయ్యా నేను యెహోవా సెలవిచ్చను అన్నా సరే వెంటనే ఎవరో ఒకరు రాయి తీసుకొని కొడుతున్నాడు, చెప్పు తీసుకొని కొడుతున్నాడు, వాళ్ళు ఎక్కిరిస్తున్నారు, గొడవ పడుతున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నా, నేను చెప్పను అని అంటే, ఇప్పుడు కానీ నువ్వు చెప్పలేదనుకో వాళ్ళందరి ముందు నేను అవమానిస్తా. బ్లాక్ మెయిల్ అనమాట ఇది. భయం వేసి ఇర్మియా గారు మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారు. అది ఆ వచనం యెషయా గ్రంథంలో ఉంది. సో ఈ విధంగా దేవాది దేవుడు మనకి తోడై ఉంటే మనకు జరిగే మేలు, మొట్టమొదటి మేలు ఏంటి, మనము తిండి ఏమవుదంట, తక్కువ అవదంట, సమృద్ధిగా ఉంటామంట. చుట్టుపక్కల వాళ్ళు కరువులో ఉన్నా సరే మనం ఏమై ఉంటాము, సమృద్ధిగా ఉంటాం. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, నీతివంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి బైబిల్ సెలవిస్తాను. ఈ విధమైనటువంటి జీవితము మనకుందా? మనం బ్రతుకుతున్నామా అలా? మనం నీతిగా ఉన్నామా ప్రతి విషయంలో? నిజాయితీగా ఉంటున్నామా ప్రతి విషయంలో? ప్రతి విషయంలోనూ పాపాన్ని మనం వెంట పెట్టుకుని ఉంటున్నామా? పాపానికి దూరంగా ఉంటున్నామా? మనం భక్తిహీనులుగా ఉంటున్నామా? మెయిన్ భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. మనుషుల శాపాలు నెరవేరుతాయి తెలుసా? అందుకే దేవుడు నోరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు దేవుడు. మనుషులు మాట్లాడే మాటలు కూడా నెరవేరుతాయి, ప్రతి మాట నెరవేరుతుంది. మాటకు గొప్ప శక్తి ఉంది. ఈ సృష్టి అంతా నిర్మించబడింది జస్ట్ మాట ద్వారానే. భూమి కలుగునుగాక, చెట్లు మొలుచునుగాక, తర్వాత నీరు వేరయి ఆకాశమును భూమిని వేరుపరచునుగాక, ఆరిని నేల కమ్మునుగాక, జంతువులు కలుగునుగాక. అన్ని మాట ద్వారానే వచ్చాయి. అదే మాట శక్తి మనకు కూడా వచ్చింది. ఎందుకు? మనల్ని ఆయన చేత్తో చేసినా సరే మనం కదలటానికి, నడవటానికి, చూడటానికి, మాట్లాడటానికి, రుచి చూడటానికి ఒకే ఒకటి కారణం. ఏంటది? ఆత్మ. అది లేకపోతే మనము అట్లాగా పడుకున్న వాళ్ళు అంతే పడుకొని ఉంటాం. ఈ జీవాత్మనిచ్చింది దేవుడు. అంటే ఆయనకు కలిగినటువంటి ప్రతీది మనకి ఉన్నాయి. ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు, మనం కూడా ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తుఫానుని జస్ట్ ఒక మాటతో ఆపేశాడు, తుఫానుని గద్దించాడు. తుఫానా ఆగిపో అన్నాడు, వెంటనే ఆగిపోయింది. అలాంటివి మనం చేయలేమా? చేస్తాం. బైబిల్లో ఒక మాట అంటాడు పౌలు గారు, ఆవగింజంత విశ్వాసం అంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్దంట. కొండ సముద్రంలో పడమంటే ఏది? కొండ దాని కింద ఏమైనా సపోర్ట్గా ఏమన్నా ఉంటే దాన్ని పగలు కొడితే అది దొర్లుకుంటూ వెళ్ళి పడిద్ది, లేదంటే ఎవరైనా నెడితే పడుతుంది. కాదు, జస్ట్ మాట దూరం నుండి ఉండి కొండ సముద్రంలో పడంటే పడిద్దంట. అంటే మనిషి మాటకి అంత శక్తి ఉంది. కానీ ఏం చేస్తే జరుగుతుంది? కొండ కూడా సముద్రంలో పడాలంటే ఏం చేయాలి? ఐదర్ నువ్వు రాయి పగలగొట్టాలి, లేకపోతే నెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ నువ్వు జస్ట్ ఒక మాట చెప్తే సరిపోద్ది. నీకు ఆ శక్తి రావాలంటే నీకే ఉండాలి ఆవగిందంత విశ్వాసం. ఏంటా విశ్వాసం? ఎస్,
నా రక్షకుడు బ్రతికే ఉన్నాడు, ఆయన చేశాడు, నేను చేయగలను. ఆవగింజంతా ఎంత ఉంటుంది? మనం పోపేస్తా ఉండం ఆవాలు, ఎంత ఉంటుంది అది? చిన్నది. అంత విశ్వాసం ఉన్నా చాలంట. అంటే మనం చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనలో అంత విశ్వాసం కూడా లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారు శిష్యులు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు, ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. సో ఈ విధమైనటువంటి విశ్వాసము, ప్రేమ, భయము, భక్తి మనలో ఉంటే దేవుడు మనకు ఖచ్చితంగా తోడై ఉంటాడు. దేవుడు గనుక మనకు తోడుగా లేకపోతే మనం ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నట్టు. ఎటు వెళ్తామో తెలీదు, దేని గుద్దుకుంటామో తెలీదు, ఎటు వెళ్తే గాయం అయిద్దో తెలియదు. సో దేవాది దేవుడు కనుక మనకు తోడై ఉంటే అగ్ని స్తంభంలాగా మన నెత్తి మీద అలా ఉంటాడు. మనం ఎటు వెళ్ళాలో తేటగా కనిపిస్తుంది, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి దేవాది దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉండేలాగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అందరు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. యెహోవా దేవుడు మనకి కూడా తోడుగా ఉండులాగున యెహోవా దేవుడు స్తుతులు స్తోత్రము తండ్రి ప్రభువా. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనాలు, కృతజ్ఞతలు నా తండ్రి ప్రభువా. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారో మీకు కృతజ్ఞతలు నా తండ్రి ప్రభువా. మేము విన్నటువంటి వాక్య భాగం ఎక్కడ తొట్టిల్లపోకుండా నా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయంలో నా తండ్రి భద్రపరచండి నా తండ్రి. అయా నా ప్రభువా, మీరు చెప్పిన విధంగా నా తండ్రి మేము స్వబుద్ధి కలిగే వారంగా మమ్మల్ని మార్చండి నా తండ్రి ప్రభు. నీతివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి అయా. యథార్థవంతులుగా మా జీవితాలను మేము మార్చుకునే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు నా తండ్రి ప్రభు. అయా మీరు ఇచ్చినటువంటి గొప్ప రోజును, గొప్ప సమయమును బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. నూతన సంవత్సరంలో నడిపిన ప్రతి ఒక్కరిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభు నీ యొక్క మేలుల కొరకు ఆశపడుతూ నా తండ్రి తేరి చూస్తా ఉన్నారు ఆయన. నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీ యొక్క మేలు అనుభవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆయా ఇళ్ల విషయంలో తోడుగా ఉండండి, స్థలాల విషయంలో తోడుగా ఉండండి, కావలసిన ప్రతి అవసరత అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రములు అయినా ఆ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి, దీవించండి అయా. మీరు చేస్తున్న ఎన్నో అద్భుతాలను బట్టి మీ కృతజ్ఞతలు నా తండ్రి ప్రభా. అయా నా తండ్రి నీ చిత్తమైతే ప్రభా మరలా వచ్చే ఆ శనివారం నా తండ్రి మేము ఇదే విధంగా సమకూడి నా ప్రభా నేను స్తుతించడానికి సహాయం చేయండి అయా. మీరు పొద్దు నుంచి తండ్రి ఇప్పటిదాకా మీరు ఎక్కల కాపుదల భద్రపరిచి మా ప్రయాణంలో తండ్రి ఆహార విషయంలోనూ మీరు తోడుగా ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు అయా తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఎన్నో లేములోను కలిమిలోనూ ఉన్నారని మీరు ఎరిగి ఉన్నారు నాయన అయా. ప్రతి ఒక్కటిని తీర్చిదిద్ది నా తండ్రి ప్రభా నీకు సాక్షులుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నిలబెట్టండి నాయన. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోండి. ఇక్కడ స్థలాన్ని ఆశీర్వదించండి, చర్చిని ఆశీర్వదించండి. చర్చిలో ఉన్నటువంటి సంఘస్థులందరికీ తండ్రి ప్రభు కావాల్సిన ప్రతి అవసరత నీ యొక్క నామంలో తీర్చమని నా ప్రభువును నా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆమేన్. పెద్దగా చెప్పాలి అందరూ ఆమేన్.